టీవీల్లో పేపర్లో చూస్తున్నామండి. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. సుమారు 63 లక్షల లీటర్ల కల్తీ నెయ్యితో, కెమికల్స్ రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యితో 25 కోట్ల లడ్డూలు తయారు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేసి 250 కోట్ల డబ్బులు ఎవరి జోబులోనే వేసుకున్నారు. దానికి కారణం ఎవరు? వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి. వీళ్ళు ఇలా చేసి వేసుకున్నది కాక బయటకు వచ్చి మా టైంలో బ్రహ్మాండంగా జరిగిందంట. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది తీర్పులో, ఇది పూర్తిగా ఇది 100% కల్తీ నెయ్యా, ఇది కెమికల్స్ రసాయనాలతో కూడిన నెయ్యా అని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. కోర్టులు అంటే ఈయనకు విలువ ఉండదు. కోర్టుకి టైం ఇచ్చి వాయిదాకి వెళ్ళి వచ్చే మనిషి ఇంకో కోర్టుల మాట ఎలా నమ్ముతాడైనా? అంటే షార్ట్ షీట్ లో కూడా పెట్టినా కూడా అలా మాట్లాడటం ఏంటి సార్? అండి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేస్తేనేమో న్యాయం, ఏదో ఎదటోళ్ళు చేశారేమో అన్యాయం 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 అంటారు. తప్పుడు ప్రచారాన్ని కింద తీసుకెళ్తారు. దేవుడితో ఆటలాడటం కరెక్టేనంటారు అసలు? అంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఫస్ట్ నుంచి ఉందండి అలవాటు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండపాలు కూల్చి తిరుమల దేవస్థానం మీద ఇతను వచ్చాక ఇతను వేసిన చైర్మన్లు చూడండి, టీటీడీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అమ్మాయికి క్రిస్టియన్ పెళ్లి చేశాడు, వైవి సుబ్బారెడ్డి అతను కన్వర్టెడ్కి ఇస్తాడు. ఇలాగ ఈయన వేసిన చైర్మన్లు అందరూ కన్వర్టెడే. అంటే ఎవరు చేయని విచిత్రమైన పనులు ఏంటి ఇతను చేస్తాడు.